అవార్డులు మరియు గుర్తింపులు 1. స్త్రీవాద సాహిత్యం మరియు అధ్యయనాలకు గణనీయమైన గుర్తింపుగా రచయిత్రి, విమర్శకుడు మరియు స్త్రీవాద కార్యకర్త పి. గీతకు మొదటి కె. సరస్వతి అమ్మ అవార్డు లభించింది. వింగ్స్ విమెన్స్ ఇంటిగ్రేషన్ అండ్ గ్రోత్ త్రూ స్పోర్ట్స్, కేరళ ద్వారా స్థాపించబడిన ఈ ప్రతిష్టాత్మక ప్రశంసలు సాహిత్యం మరియు సామాజిక చర్చలకు స్త్రీవాద సహకారాన్ని గుర్తించడంలో కీలక ఘట్టాన్ని సూచిస్తాయి. 2. త్రిస్సూర్లోని కల్లింగల్ ప్లాంటేషన్కు చెందిన స్వప్నా కల్లింగల్, ఐసిఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ ద్వారా స్థాపించబడిన స్పైస్ అవార్డు 2024ని అందుకుంది. సుస్థిర సుగంధ ఆధారిత పంటల వ్యవస్థను ప్రోత్సహించడం, సంస్థ వైవిధ్యం మరియు సమగ్ర పంట నిర్వహణ వ్యూహాలలో ఆమె చేసిన చొరవలకు ఆమెకు ఈ అవార్డు లభించింది. 3. ఐటి సేవల సంస్థ హెచ్సిఎల్ టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారమైన చెవలియర్ డి లా లెజియన్ డి హోన్నూర్, నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ తో ప్రదానం చేశారు. 4. తమిళ సాహిత్యం ప్రముఖ రచయిత్రి శివశంకరి అత్యంత గౌరవనీయమైన డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కార గ్రహీతగా ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం తమిళ సాహిత్య సంస్కృతి యొక్క గొప్ప బట్టలకు మరియు సమకాలీన భారతీయ సాహిత్యాన్ని రూపొందించడంలో ఆమె పాత్రకు ఆమె చేసిన అపారమైన కృషిని జరుపుకుంటుంది. 5. ప్రత్యామ్నాయ వైద్యానికి ఆయన చేసిన కృషికి గణనీయమైన గుర్తింపుగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన NDTVMSMES మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ సమ్మిట్లో విశిష్ట హోమియోపతి ప్రాక్టీషనర్ అయిన డాక్టర్ అర్పిత్ చోప్రాకు ఎక్సలెన్స్ అవార్డు లభించింది. మారియట్ హోటల్లో జరిగిన ఈ అవార్డు వేడుకలో పలువురు రాష్ట్ర ఉన్నతాధికారులు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు. 6. మాస్కో క్రెమ్లిన్లోని సెయింట్ కేథరీన్ హాల్లో 2019 సంవత్సరంలో అతనికి ప్రదానం చేసిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్ కాల్డ్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా బహూకరించారు. రష్యా మరియు భారతదేశం మధ్య విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం మరియు రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల అభివృద్ధికి విశిష్ట సహకారం అందించినందుకు భారత ప్రధానికి ఈ ఉత్తర్వు అందించబడింది. 7. బాధితుల రంగానికి ఆయన చేసిన కృషికి గణనీయమైన గుర్తింపుగా భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కె. చొక్కలింగం గౌరవనీయమైన హన్స్ వాన్ హెంటిగ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ గౌరవం నేర బాధితుల అధ్యయనంలో భారతీయ స్కాలర్షిప్ యొక్క ప్రపంచ ప్రభావాన్ని మరియు నేర న్యాయ వ్యవస్థలో వారి అనుభవాలను హైలైట్ చేస్తుంది. 8. ప్రఖ్యాత ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ జూలై 12న రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఛాంపియన్షిప్లో గోల్డెన్ సాండ్ మాస్టర్ అవార్డును గెలుచుకున్నారు. ఈవెంట్ అంతర్జాతీయ ఇసుక శిల్ప ఛాంపియన్షిప్ జూలై 4 నుండి 12 వరకు సెయింట్ పీటర్స్బర్గ్లో ఐకానిక్ పీటర్ మరియు పాల్ కోటలో నిర్వహించబడింది. ప్రపంచంలోని 21 మంది ప్రముఖ శిల్పులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 9. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ APCNF చొరవకు ప్రతిష్టాత్మకమైన 2024 గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ లభించింది. ఈ పురస్కారం సుస్థిర వ్యవసాయంలో భారతదేశం యొక్క పురోగతిని హైలైట్ చేయడమే కాకుండా పర్యావరణ అనుకూల వ్యవసాయంలో దాని మార్గదర్శక ప్రయత్నాల కోసం ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో ఉంచుతుంది. 10. శోభా గ్రూప్ యొక్క CSR విభాగం శ్రీ కురుంబా ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ 2024 సంవత్సరపు ఉత్తమ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ తో సత్కరించబడింది. గుర్గావ్లోని హయత్ రీజెన్సీలో జరిగిన గ్లోబల్ CSR, సస్టైనబిలిటీ మరియు ESG అవార్డ్స్ 2024లో ఈ గౌరవప్రదమైన ప్రశంసలు అందించబడ్డాయి.
ఈ ఈవెంట్ని మార్కెటింగ్ మరియు బ్రాండ్ హోంచోస్ నిర్వహించారు మరియు పరిశ్రమ నాయకులు మరియు సామాజిక బాధ్యత యొక్క ఛాంపియన్లను ఒకచోట చేర్చారు. 11 అంతరిక్ష శాస్త్ర పరిశోధనకు అంకితమైన ప్రపంచంలోని మొట్టమొదటి శాస్త్రీయ సంస్థ అయిన అంతరిక్ష పరిశోధనపై కమిటీ COSPAR దక్షిణ కొరియాలోని బుసాన్లో జరిగిన 45వ సైంటిఫిక్ అసెంబ్లీలో 2 భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల విశిష్ట సహకారాన్ని గుర్తించింది. భారతదేశపు అత్యంత సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్ గౌరవనీయమైన హ్యారీ మాస్సే అవార్డును అందుకున్నారు. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ PRL డైరెక్టర్ అనిల్ భరద్వాజ్కు విక్రమ్ సారాభాయ్ పతకాన్ని ప్రదానం చేశారు. 12 ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియు గ్వాటెమాలన్ మానవ హక్కుల కార్యకర్త అయిన రిగోబెర్టా మెంచుతుమ్ గాంధీ మండేలా అవార్డు 2020తో సత్కరించబడ్డారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం స్వదేశీ హక్కుల కోసం వాదించడం మరియు శాంతి మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంలో ఆమె జీవితకాల నిబద్ధతను గుర్తిస్తుంది. 13 గ్లోబల్ బ్లాక్బస్టర్ RRR లో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన సూపర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM 2024లో గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. ఈ గుర్తింపు భారతీయ సినిమాకి మరియు అతని పెరుగుతున్న అంతర్జాతీయ ప్రొఫైల్కు ఆయన అందించిన గణనీయమైన కృషికి నిదర్శనం. 14 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ IISR హార్టికల్చరల్ సైన్సెస్ రంగంలో తన మార్గదర్శక కృషికి ఉత్తమ సాంకేతిక అవార్డును అందుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR 96వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డును అందజేశారు. 15 క్యూరేటర్ మరియు రచయిత రహాబ్ అల్లానాకు ఫ్రెంచ్ ప్రభుత్వం ఆఫీసర్ డాన్సెల్ ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ యొక్క చిహ్నాన్ని ప్రదానం చేసింది. 16 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC భారతదేశం యొక్క మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రాను ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ ఆర్డర్తో సత్కరించింది. 17 బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ను ప్యారిస్లోని గ్రెవిన్ మ్యూజియం అనుకూలీకరించిన బంగారు నాణేలతో సత్కరించింది. 18 కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 10వ జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డుల విజేతలను ప్రకటించారు మరియు దేశం యొక్క 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ను ప్రారంభించారు. 19 టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ TOLIC విశాఖపట్నంలోని ప్రభుత్వ రంగ సంస్థలను PSUS 2023 నుండి 24 సంవత్సరానికి రాజభాష గౌరవ్ సమ్మాన్ తో సత్కరించింది. 20 దేశం మరియు విదేశాల నుండి ప్రముఖ వైద్య ప్రముఖులు, నిపుణులు మరియు మెడికోల అంతర్జాతీయ సమావేశాన్ని గుర్తుచేసే ఒక వేడుకలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్కు ప్రతిష్ఠాత్మకమైన జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. 21 న్యూఢిల్లీలో గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ GEF నిర్వహించిన గ్లోబల్ వాటర్ టెక్ సమ్మిట్ 2024లో వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో సెంట్రల్ వాటర్ కమిషన్ CWC GEF గ్లోబల్ వాటర్ టెక్ అవార్డుతో సత్కరించింది. 22 ఇరాన్లోని ఇస్ఫాహాన్లో జూలై 21 మరియు జూలై 29 మధ్య జరిగిన 54వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ IPHO
2024లో భారతీయ విద్యార్థులు 2 బంగారు మరియు 3 రజత పతకాలను సాధించారు. 23 ప్రఖ్యాత తమిళ ఎపిగ్రాఫర్ మరియు చరిత్రకారుడు వి. వేదాచలం ప్రతిష్టాత్మక వి. వెంకయ్య ఎపిగ్రఫీ అవార్డును అందుకోవడంతో 2024 సంవత్సరం భారతీయ ఎపిగ్రఫీ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.